వర్డ్ ఎలా పుట్టిందంటే శ్యామ్ గారి దగ్గరికి వెళ్ళాం యాక్చువల్లీ. ద ట్యూన్ ఇట్ సెల్ఫ్ ఇట్ స్టార్ట్ చేయాలి జింగిలి. సో జింగిలి అంటే ఆయన ఏంటి అని అడిగాం. ఏం లేదు సార్, ముద్దుగా అమ్మాయిని పిలిస్తే అందంగా ఉంటుంది అని చెప్పాడు. సో బాగుందని చెప్పి ఇంకా వర్డ్ అలా కంటిన్యూ చేసాం, అందరినీ యూనివర్సల్గా కనెక్ట్ చేయడానికి. అంటే బేసిక్గా కొంచెం అమ్మాయిని ఏదో బంగారం బుజ్జి అని పిలుచుకోవడం బోర్ కొట్టేసింది. జింగ్లీ అంటే కొంచెం క్యూట్గా ఉంటుందేమో అని ఇందాక నేను అలాగే అనుకున్నా, కానీ ఇందాక ఆయన మాట్లాడుతూ జంగిల్లో ఫస్ట్ టైం లవ్ స్టోరీ, సెకండ్ టైం పడ్డప్పుడు మళ్ళీ ఆయన ఏదో అది చెప్పారు కదా, సో దానికి రిలేటెడ్గా ఏదో పెట్టారేమో అని. లేదండి, అలా ఏం లేదు, అది అబ్బాయిల ఫీలింగ్ కింద తీసుకుని చేసింది అంతే, అంతకు మించి దానికి పుట్టడానికి షాప్ గారి కాదు. కిరణ్ గారు సార్, నేను వెంకట్ ఇంటివి అండి. ముందే తీశాను సార్. ముందే తీసారా? ఏమున్నాయి సార్, ఏదో అది ముద్దు కూడా కాదులేండి సార్, అదేదో కొంచెం అటు ఇటు చెంపలు రాసుకున్నాం అంతే, అదేం లేదు. అదే అదే మీరు దానికి అదే వాటర్లో అదే ఏం లేదు సార్, అదే ఏమి ఏం లేదు. అంటే మీరు ఇప్పుడు స్టేజ్ మీద కూడా మా జింగిల్ ఎంత క్యూట్గా ఉందని అంటుంటే బాగానే ఉంది సార్ జింగ్లీ అని అంటే. మీరు సార్ మీరు చాలా సంతోషంగా ఉన్నాను సార్ జీవితంలో ఎప్పుడైనా పెరిగింది. అంతేనా? అంటే సినిమా కొంచెం కంప్లీట్లీ లవ్ స్టోరీ కదా సార్, కొంచెం అలా ఉండాలి అని. ఓకే ఓకే. అసలు యాక్చువల్లీ మీరు అంటే ఫిబ్రవరి 14th మిస్ చేసుకోవడం మీకు ఏమైనా లాస్ అనిపించిందా? అంటే యాక్చువల్లీ 2 సినిమాలు వచ్చినా కూడా పెద్ద ఇది లేదు, సో మీరు మంచి ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు కదా, అది ఏమైనా అనిపించిందా? అంటే ఆ 2 సినిమాల గురించి నేను మాట్లాడాను సార్, బికాజ్ అదర్ ఫిలిమ్స్ గురించి. బట్ 14th ఒకవేళ నిజంగా అనుకున్నట్టు వర్క్స్ అన్నీ అయిపోయింటే 14th వద్దామన్నదే ప్లాన్ సార్. అంటే లవ్ సినిమా బాగుంటుంది 14th కానీ ఎక్కడో హర్రీ అవుతున్నామని మాకే ఆ ఫీలింగ్ కలిగింది సార్. ఏదో తొందరపడి వేసేస్తున్నాం ఆ సినిమా, వద్దు కొంచెం టైం తీసుకొని ప్రాపర్గా ల్యాండ్ చేద్దాం ఫిలిం అని ఆ రోజు రాకపోవడం అయింది సార్. అది కంప్లీట్లీ వేరే డిసిషన్ ఏం లేదు సార్. కొంచెం అన్నీ చూసుకొని జాగ్రత్తగా వద్దాము, ఎందుకంటే మా సినిమాలు ఇంకా పాటలు ఎక్కువ ఉన్నాయి. మేమేదో తొందరగా పాటలు వదిలేస్తున్నాం, రీచ్ అవ్వడానికి టైం పడుతుంది, కొంచెం నిదానంగా వద్దామన్నందుకే స్పేస్ తీసుకున్నాం. సోషల్ మీడియాలో కేవలం హీరోయిన్స్తో చాటింగ్ అనేసి అంటున్నారు, హీరోయిన్స్తో చాటింగ్ చేస్తున్నారు, మాతో మాట్లాడరని ఫ్యాన్స్ మిమ్మల్ని. నేను మాట్లాడాను సార్ వాళ్ళతో, నేను అందరితో మాట్లాడతాను సార్. నేను అందరితో అమ్మాయిలతోనే చాలా తక్కువగా మాట్లాడతాను, ఇంకా సిగ్గు అంతా పోలే, కానీ అబ్బాయిలతో చాలా బాగా మాట్లాడతాను సార్. ఓకే. రిక్సానా, నిన్న మీరు ఒక పిటి సార్ సాంగ్ పైన మీరు తెలుగే మీనింగ్ అయినో ఏ మీనింగ్ ఉంది అంటే మీరు వేయలేదు కదా? ఐ మీన్ కొంచెం హెల్ప్ ఆఫ్ కోర్స్ ఐ టుక్, బట్ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి కదా, సో నా తెలుగు కొంచెం విల్ బీ డిస్కనెక్టెడ్, సో అందుకే కొంచెం హెల్ప్ చేయండి. ఓకే. ఏం మాట్లాడారు మీరు? నాకు మీరు ఏం మాట్లాడుకున్నారో నాకు అర్థం కాలేదు సార్. If I took help to post that tweet, Telugu tweet, I took help. Okay, no problem. కిరణ్ గారు అన్న, దిల్రూబా గురించి మీరు ఫస్ట్ నుంచి మ్యూజికల్ గురించి ఎక్కువ చెప్తున్నారు, సాంగ్స్ గురించి, మ్యూజిక్ గురించి, బీజిఎమ్స్ గురించి, అండ్ 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, జనాల్లోకి వెళ్తాయి. అండ్ దీంట్లో కన్నా నేను ఒక సాంగ్ గురించి ఎక్కువ చెప్తున్నారు, మీ టీం కానీ మీరు చాలామంది చెప్తున్నారు వర్క్ చేసిన వాళ్ళు. సరే, మంచి కంటెంట్ చెప్పబోతున్నారు ఆ పాటలో అంటున్నారు, ఎలా ఉండబోతుంది ఆ థర్డ్ సింగిల్? అంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్ వచ్చింది ఆ సాంగ్లో అన్న. టీజర్లో మేము ఆ కన్నాని అనే బీజం కొంచెం రాగానే ఇంతలా కనెక్ట్ అవుతారని అనుకోలేదు. అరే చాలా బాగుంది అంటే మేము విన్నప్పుడు ఫస్ట్ టైం బాగుంది అనుకున్నాం, కానీ అందరూ చూసి ఆ టీజర్ ఆ సాంగ్ వల్ల చాలా బాగా రీచ్ వెళ్ళింది అందరికీ. సో దెన్ వీ థాట్ చాలా బాగుంది కదా ఈ పాట అని చెప్పి శామ్ గారు దాన్ని సాంగ్ చేశారు. మేము విన్న తర్వాత వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఆ సాంగ్ గురించి. అంటే వెరీ ఎమోషనల్ సాంగ్, లవ్లో ఉన్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. దీని తర్వాత అది రిలీజ్ చేస్తాం. థర్డ్ సింగిల్ అదే రిలీజ్. అండ్ ఈ సినిమాకి సంబంధించి యాక్షన్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు, అంటే ఎలా ఉండబోతున్నాయి అవి? నాకు తెలిసి నా ఎంటైర్ ఫిలిమ్స్లో ఈ సినిమాలో వెరీ ఇంటెన్స్ యాక్షన్ ఉంటుంది. కొంచెం సినిమా డిజైన్ అలా ఉంది, స్టోరీ ఇట్ సెల్ఫ్ వెరీ ఇంటెన్స్ క్యారెక్టర్. నేను ఎప్పుడు ఇంత ఇంటెన్స్ క్యారెక్టర్ పే చేయలేదు, చాలా ఇంటెన్స్గా ఉంటుంది. సో యాక్షన్ సీక్వెన్సెస్కి ఎక్కువ స్కోప్ ఉంది. అలానే ఏదో పెట్టాలి, ఈ ఫైట్ పెట్టాలన్నట్టు ఎక్కడ సినిమాలో ఉండదు. విత్ ఇన్ ద స్టోరీ వాడి పెయిన్ తాలూకు ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే ఫైట్స్ అవన్నీ ఉంటాయి. పర్టికులర్లీ పృథ్వీ మాస్టర్ చాలా బాగా చేశారు. మీకు ఐమ్ డ్యామ్ షూర్ రేపు స్క్రీన్ మీద యాక్షన్ సీక్వెన్సెస్ చాలా కొత్తగా కనిపిస్తాయి. చాలా చాలా బాగా డిజైన్ చేశారు పృథ్వీ మాస్టర్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. 10వ సినిమా ఇంకా స్టేజ్ మీద నవ్వు ఒప్పుకోవడం రావట్లేదు. నువ్వు ఒప్పుకోవడం అది కష్టం. హీరోయిన్లు ఎక్కువ వస్తూ ఉంటే ప్రెస్ మీట్లకి అది అలవాటు అయిపోద్ది. అదే హీరోయిన్ కొంచెం అంటే తన తెలుగు ఇంత ఇలా మాట్లాడుతుందని నాకు తెలియదు సార్. క్యూట్గా ట్రై చేసింది, కొంచెం ఆపుకోలేకపోయింది ఫస్ట్. ఎనీవేస్ నైస్. సో కాలాంటి డిఫరెంట్ ఫిల్మ్స్ చేసినప్పుడు ఆడియన్స్ కొంచెం లీనియంట్గా ఉంటారు. ట్రై చేశారు,
కొంచెం అక్కడక్కడ కొద్దిగా ల్యాప్సెస్ వచ్చినా సరే క్షమించేస్తారు. బట్ ఇలాంటి జానర్స్లో అంటే కొంచెం రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా వచ్చే జానర్స్లో అసలు క్షమించరు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. దానికి అంతా రెడీ అయ్యే ఉన్నారు? లేదు సార్, నేనైతే చాలా ప్రాపర్గా రెడీ ఉన్నాను సార్. దిల్రుబా విషయంలో నేను చాలా క్లియర్గా ఉన్నాను సార్. అంటే ఏదైతే టీజర్లో ట్రైలర్లో మేము చూపిస్తున్నామో అదే కంటెంట్ సినిమాలో ఉంటుంది సార్. అండ్ ఎక్కడే కానీ అన్వాంటెడ్ సీన్స్ కానీ అవసరం లేని ఫోర్స్డ్ థింగ్స్ కానీ అయితే ఒక్కటి కూడా లేకున్నా చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాని కంప్లీట్లీ మ్యూజికల్గా ట్రీట్ చేస్తూ, అండ్ దిల్రుబా మీకు కమర్షియల్ ఫార్మాట్ కనిపిస్తున్నప్పటికీ సార్ చెప్తున్న పాయింట్ చాలా కొత్త పాయింట్ సార్. అంటే ఏదైతే రైటర్ ఒక డైరెక్టర్ ఎమోషన్ చెప్దాం అనుకుంటున్నారో ఆ ఎమోషన్ చాలా కొత్త సార్. అంటే ఒక క్యారెక్టర్ మన నిజ జీవితంలో జరిగేది ఆ 2 పదాల వల్ల మనకి ఏమవుతాయి అన్నది ఒక డిస్కషన్ అయితే థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అవును కదా నిజమే కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది సార్. మోర్ ఆఫ్ కమర్షియాలిటీ కన్నా అరే చాలా వెరీ జెన్యున్ వేలో ఏదో ఒక స్టోరీ టెల్లింగ్ చెప్దామని ట్రై చేశారు వీళ్ళు అని ఒక ఫీలింగ్ ఆడియన్స్కి ఉంటుంది తప్ప నాకు ఆ భయం అయితే ఏం లేదు సార్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఖచ్చితంగా ఆ పాయింట్ని ఎలా అయితే చెప్పాలో అలా డీల్ చేసాం. అఫ్కోర్స్ సినిమా కొంచెం కమర్షియల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఎక్కడ అవే వెళ్ళకున్నా ఆ జాగ్రత్తలన్నీ అందుకే సార్ మేము టైం తీసుకొని చాలా జాగ్రత్తలుగా నాకు అర్థమైనంత వరకు సార్ సినిమాలు ఇప్పటిదాకా జనాలు డబ్బులు పెట్టుకొని థియేటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళని మనం ఎంత మెప్పిస్తానో పక్కన పెడితే వాళ్ళని విసిగించదు సార్. మెప్పిస్తే వెరీ హ్యాపీ, అది ఎప్పుడో రేర్గా జరుగుతుంటుంది అన్ని సినిమాల్లో. వాళ్ళని విసిగించకపోయినా వాళ్ళు హ్యాపీ. అరే మీరు 200 రూపాయలు పెట్టాం మమ్మల్ని వీడు విసిగించలేదంటే వెరీ హ్యాపీ. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ నేను విసిగించాను సార్. నేను చాలా కాన్ఫిడెంట్. మీరు ఇందాక చెప్తున్న యునిక్ పాయింట్ ట్రైలర్లో రివీల్ చేస్తారా సినిమాలోనే? ట్రైలర్లో రివీల్ చేస్తాం సార్ ఆ యూనిక్ పాయింట్. ఆ పాయింట్ అయితే అది ఒక్కటి కొత్తగా చెప్తున్నాం. ఆ పాయింట్ అది ఎలా రిసీవ్ చేసుకుంటారని నేను ఈగర్లీ వెయిటింగ్. అది ట్రైలర్ నుంచి మీకు ఏంటి ఈ సినిమా అసలు ఏంటి దిల్రుబా అంటే సినిమా ఎందుకు తీశారన్నది మీకు ట్రైలర్లో అర్థమైపోతుంది సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కాపుడు your promotions and your activeness was next level. Almost that made a difference in people receiving it also. So దిల్రుబాకి వచ్చేప్పటికి you're taking it slow అనిపించింది ఇనిషియల్గా బికాస్ మూవీ కూడా పోస్ట్పోన్ అయింది కాబట్టి. సో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఆన్ దిల్రుబా కంపేర్డ్ టు దిల్రుబా మేము ఇంకా యాక్టివ్గా ప్రమోషన్ స్టార్ట్ చేయలేదు బ్రో. బికాజ్ మేమంతా ఒకసారి కాపీ అంతా చూసుకొని అందుకే Feb 14th రావట్లేదు. బికాజ్ ఫస్ట్లీ నేను ఒకసారి అవుట్పుట్ కంప్లీట్గా చూసుకున్నాం బిఫోర్ మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి మనం చెప్పే ముందు అవుట్పుట్లో కంప్లీట్గా మనం ఏం చేస్తున్నాం అని చెప్దాం అనుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. ఏదైతే మేము దిల్రుబా ఇందాక సార్కి చెప్పినట్టు ఏదైతే పాయింట్ మేము చెప్పాలనుకుంటున్నామో చాలా యూనిక్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాం. అండ్ ఎక్కడ అన్వాంటెడ్ థింగ్స్ ఏమీ లేకుండా ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళని ఎలా ఇంప్రెస్ చేయాలి అనే ఒక జోన్లో దిల్రుబా చాలా హ్యాపీగా వర్కౌట్ అయింది. ఏమైంది అలా అంత తగ్గుతున్నాం? ఓకే, వాటర్ కావాలా? మాట్లాడిన 2 మాటలకే తగ్గొచ్చేసింది. సో అది ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ దిల్రుబా ప్రమోషన్స్ ఇక్కడ నుంచి యాక్టివ్గా స్టార్ట్ చేస్తాం. సో నెక్స్ట్ పేజెస్లో చూడొచ్చు హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ ఆన్ దిల్రుబా? లేదు, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. అంటే మీకు చెప్పాను కదా బ్రో, నేను ఏ జోన్లో చెప్తున్నానంటే ఈ సినిమా ఎందుకు, పర్పస్ ఏంటి, ఆ పర్పస్ ఆఫ్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి ఎలా నచ్చుతుంది ఈ సినిమా అన్నది వెరీ క్లియర్. నేను చాలా క్లియర్గా ఉన్నాను దిల్రుబా ఎవరికి క్యాటర్ అవుతుంది ఏంటి అని. ఇందాక సార్ చెప్పినట్టు నేను చాలా ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ ఎవరిని విసిగించొద్దు. ఐ షుడ్ డెలివర్ ఎ గుడ్ ఫిలిం. సో ఆ విషయంలో మేము కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు రొమాంటిక్ సీన్స్ మీరు ఇంకా కొంచెం కాన్షియస్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అస్సలు నిజంగా కష్టం అమ్మాయిలతో మూవడం, కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇప్పటికీ. బట్ ఈ సినిమాలో కొంచెం ట్రై చేశా. పోను నెక్స్ట్ సినిమాకి అలవాటు అయిపోతాం. నెక్స్ట్ సినిమా కొంచెం ప్రాపర్ రొమాన్స్లో కొంచెం బాగానే చేస్తాను. అంటే అది కొంచెం నాకు సిగ్గు ఇంకా పోవట్లేదు, బట్ అది తప్పట్లేదు. అది స్క్రీన్ మీద కనిపిస్తుంటే నాకు యాక్టింగ్ రాదనుకుంటున్నారు అది. సో ఐ విల్ టేక్ కేర్. నెక్స్ట్ సినిమా కొంచెం రొమాన్స్లో జాగ్రత్త పడుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఈస్ ప్రజావాణి. హాయ్ మ్యామ్. ఇప్పుడు ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మూవీపై అంచనాలు బీభత్సంగా ఉంటాయి. మీరు ఆ అంచనాలు రీచ్ అవ్వగలరా ఈ మూవీతో? అంటే మ్యామ్ నేను అదే చెప్తున్నాను మ్యామ్. అంటే ఏ సినిమాకి ఆ సినిమా అన్నది నా ఉద్దేశం మ్యామ్. దిల్రుబా అనే సినిమా మీ అందరికీ తెలుసు. నేను ముందు కమిట్ అయ్యి చేసిన ఫిలిం ఇది దిల్రుబా, మీ అందరికీ తెలుసు. అది ఇది అంటే ఇప్పుడు ఒక జోనర్ ఆఫ్ ద ఫిలిం, దిల్రుబా అన్నది ఒక జోనర్ ఆఫ్ ఫిలిం. ఈ ఆడియన్స్కి ఇది చాలా బాగా నచ్చుతుందని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. అలాగే మీరు హీరోయిన్ పట్ల చాలా కేర్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ మ్యామ్, మీరు అన్నారు ఆ మాట. థ్యాంక్ యూ. ఫస్ట్ హీరోయిన్ ఎలా బ్రేకప్ చెప్పింది సార్? ఫస్ట్ హీరోయినా ఈ సినిమాలోనా? తిను చెప్పిందని. సారీ, ఓకే, అయ్యో మీరు నాతో కథ లీక్ చేసేసారు. సారీ ఐఎమ్ రియల్లీ సారీ. దిల్రుబా యూనిట్కి నా తరపున క్షమాపణ. ఆల్రెడీ దర్శకులు లీక్ చేసేసారు సార్.
ఆయన లీక్ చేసి అయితే ఆయన లీక్ చేసి చేసిన దాన్ని పట్టుకొని నేను అడుగుతున్నాను మిమ్మల్ని. తప్పు నాది కాదు, మీదే అయితే. నో ప్రాబ్లం, మీరు అడగండి మేము ఎప్పుడు కాన్ఫిడెంట్గా. అదే సార్, బాగా కేర్ తీసుకుంటున్నారు. కొంచెం దగ్గు వస్తేనే వెంటనే వాటర్ అడిగారు. ఫస్ట్ హీరోయిన్ ఎలా బ్రేకప్ చెప్పిందని అడుగుతుంది. అంటే అమ్మ దగ్గు ఎందుకు వాటర్ అడిగానంటే నేను చెప్పేది అది నిజం కాదు అన్నట్టు దగ్గుతుంది ఇక్కడ. నాకు అది కన్సర్న్ అయిపోయింది. ఏదో కొంచెం ఆనెస్ట్గా ఆన్సర్ ఇస్తుంటే దగ్గుతుంటే నేను ఏదో ఫేక్ చేస్తున్న ఫీలింగ్ వెళ్తుందేమో అని తిరిగి చూశాను. అది అంత. బట్ యా, నేను చాలా కన్సర్న్ ఈ సినిమాలో కొంచెం అంత. అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మ్యామ్, నాలాంటి క్యారెక్టర్స్ బయట చాలామంది ఉంటారు. హానెస్ట్గా ఒక అమ్మాయిని లవ్ చేస్తారు, ఈ అమ్మాయితో చాలా మంచిగా ఉండాలి, నా క్యారెక్టర్ ఇది అని అంటారు. ముందు అదే నచ్చుతుంది, వెళ్ళే ప్రాసెస్లో వాళ్ళకి ఆ క్యారెక్టరే నచ్చదు, ఆ అమ్మాయి వదిలేసి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఇంకో అమ్మాయి వస్తుంది, నీలో ఈ క్యారెక్టర్ నచ్చిందిరా అని చెప్పి, మళ్ళీ ఆ అమ్మాయి 6 నెలల తర్వాత నీలో ఈ క్యారెక్టర్ నచ్చలేదంటది. బట్ ఈడేంటి అంటే సిద్ధు అనేవాడు ఈడు క్యారెక్టర్ మార్చుకోరు. ఎంతమంది అమ్మాయిలు పోయినా ఈడు మార్చుకోడు. అది చాలామంది బయట చాలా హానెస్ట్గా వాళ్ళ క్యారెక్టర్కి స్టిక్ అనే ఉంటారు కదా, అలాంటి ఒక క్యారెక్టర్ ఇది. లవ్లో కంప్లీట్. అందుకే మీకు టీజర్లో చూస్తే మోర్ ఆఫ్ దీంట్లో రేర్గా నవ్వుతానేమో, సినిమాలో ఎక్కువ పెయిన్ ఎక్కువ ఉంటుంది, వెరీ ఇంటెన్స్ రోల్. ఇప్పుడు మీ పట్టి చూస్తే ఎక్కువ మంది అమ్మాయిలు బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారా? అంటే ఎక్కువ మంది ఈ సినిమాలో అయితే వెళ్ళిపోతున్నారు, మరి చూద్దాం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. కిరణ్ అన్న, ఈ దిల్రూబా సినిమా అంటే కాకంటే ముందు అంటే తర్వాత కార్ రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. దీని మీద ఎటువంటి జాగ్రత్తలు, దీన్ని నెక్స్ట్ లెవెల్ ఎలా ప్రమోషన్ ప్లాన్ చేశారు? ఎందుకంటే మీరు సినిమా ఎంత కష్టపడతారో ప్రమోషన్ కూడా అంతే కష్టపడతారు. దీన్ని ఏ లెవెల్ తీసుకెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు? అది చూస్తున్నాం. అంటే ఇప్పుడు సాంగ్స్ అయితే వీఆర్ వెరీ హ్యాపీ. దిల్రూబా టీజర్ రీచ్ అయిన విధానం కానీ, అగ్గిపుల్ల సాంగ్ కానీ, టీజర్ మ్యూజిక్ కానీ ఇప్పటికి ఇంకా ఇన్స్టాల్ ఏదో ట్రెండింగ్లో ఉన్నట్టుంది. చూసిన వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుందంతా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి కంప్లీట్ యాక్టివ్గా ఉండి దిల్రూబాని గట్టిగా ప్రమోట్ చేద్దాం, తీసుకెళ్దాం జనాల్లోకి. దట్ హోలీ రోజున ప్రాపర్ ఫిలిం, ఆడియన్స్ అందరూ హోలీ రోజు థియేటర్కి వెళ్ళి చూడాల్సిన ఫిలిం అన్నది ప్రాపర్గా మేము పోర్ట్రే చేస్తాం. అండ్ నాకు ఒక కంప్లీట్ క్లారిటీ ఉందండి. నేను ఎంత తిరిగినా, ఎన్ని ప్రమోషన్స్ చేసినా, మీరు ట్రైలర్ చూసి కంటెంట్ చూసి బాగుందంటే టికెట్ కొంటారు, లేకపోతే కొనరు. నా ప్రయత్నం అంతా ఏంటంటే ఈ సినిమా ఉందని మీకు తెలియజేయడం మాత్రమే. అది ఆ ప్రయత్నంలో అయితే, ఆ ప్రయత్న లోపం అయితే ఎప్పుడు ఉండదు. దిల్రూబాకి మరింతగా ఇంకా కష్టపడతాం. విల్ డూ ప్రమోషన్స్ బికాజ్ సరిగమ అండ్ రవి అన్న దే ఆర్ వెరీ సపోర్టివ్. సినిమాని జనాలకి బాగా తీసుకెళ్దామని ప్రమోషన్స్లో కానీ ఎక్కడ 1 స్టెప్ బ్యాక్ వేయట్లేదు, ఎంతైనా చేద్దామనే జోన్లో ఉన్నారు వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఖచ్చితంగా గట్టిగా తీసుకెళ్తాం. ఒకసారి సార్ ప్యాన్ ఇండియా సినిమానా ఇది కూడా? లేదు సార్, ఇది పాన్ ఇండియా కాదు సార్. మరి టైటిల్ ప్యాన్ ఇండియా పెట్టినావు ఎందుకు సార్ కొట్టినట్టు మాట్లాడతారు ఒకసారి మీరు? టైటిల్ పాన్ ఇండియా ఎక్కడ ఉంది సార్? దిల్రూబా హిందీ వాడు కదా. దిల్రూబా హిందీ వాడనా? అలా ఏలే సార్, దిల్రూబా కొంచెం అంటే ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేది, ఇంగ్లీష్ సినిమా అయిపోదు కదా సార్. డైరెక్టర్ ఇంగ్లీష్ మీడియమా ఏంటని నేను అనేది. కా సినిమా ప్యాన్ ఇండియా కాబట్టి ఆల్రెడీ మీ స్థాయి పెరిగింది. ఇది కూడా ప్యాన్ ఇండియాను, అందుకే టైటిల్. అంటే ఈ కథకి, అంటే ఈ స్టోరీ మేము ముందు అనుకున్నది ఇక్కడే రీజనల్గా తీద్దామన్నదే సార్. ఈ కంటెంట్కి ఏమి అన్ని లాంగ్వేజెస్లో తీద్దామని ముందు డిసైడ్ అవ్వలేదు. ముందు అనుకున్నప్పుడు కంటెంట్ దానికే స్టిక్ అని అన్నాం సార్. ఏదో ముందు ఒక సినిమా బడి గట్టి హిట్ కొట్టేసింది, ఇది తీసుకెళ్ళిపోదాం అన్ని లాంగ్వేజ్లు అన్నట్టు కాకుండా కథను పట్టే డిసైడ్ అయ్యాం. ఐఎమ్ షూర్ ఈ సబ్జెక్ట్ ఇక్కడి వరకు వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఒకవేళ అంతా వర్కౌట్ అయితే చూద్దాం సార్. రవి గారు. థ్యాంక్ యూ సార్. రవి గారు అడిగినట్టు పాన్ ఇండియా మూవీ కాకపోయినా పాన్ ఇండియా కంపెనీతో ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతో స్టెప్ బై స్టెప్ వెళ్దామని చెప్పి వాళ్ళు మాతో టై అయ్యారు సార్. సరిగమ అంటేనే ఒక నోన్ ఆడియో కంపెనీ ప్లస్ చాలా కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది. ఇక్కడ అంటే మనది మొత్తం మాస్, డబ్బులు పే చేయాలన్నా వెంటనే పే చేయొచ్చు సింగిల్గా. సరిగమ వాళ్ళతో ఎలా అసోసియేట్, వాళ్ళతో ఎలా ట్రావెల్ అయ్యారు? బాగుందండి, చాలా హ్యాపీ, చాలా 100% హ్యాపీ. ప్లస్ అంటే అందరికీ ఒక విధంగా ఎవరైనా సరే మార్నింగ్ లెగ్గానే ఏదో కార్పొరేట్లో చేస్తూనే ఉండాలి. కార్పొరేట్ అన్నది మనకు తెలియకుండానే మన డే వైజ్ రొటీన్ లైఫ్లో ఒక ఇంగ్రీడియంట్ లాగా ఉంటుంది. అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి మీరు చెప్తున్నారా అంటే కార్పొరేట్ ఒకటి పెట్టుకోండి ఏదో ఒక కంపెనీతో టైప్? లేదంటే ప్రొడ్యూసర్స్ తగ్గిపోతూ వెళ్ళిపోవాల్సిందే. ఏదైనా ఫ్యూచర్ అంతా కార్పొరేటే. డైరెక్టర్ గారు మీరు ఏమైనా ఇంగ్లీష్ మీడియం అండి? ఏ జింగిలి అని ప్లస్ దిల్రూబా ఇవన్నీ టైటిల్స్ అన్ని ఇంగ్లీష్లో పెట్టుకుంటున్నారు అనుకున్నది. సో అది అందరికీ నచ్చింది, మా అందరికీ బాగా నచ్చింది. సో దాంతోనే వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇందాక చెప్పినట్టు హే జింగిలి అనేది ద వర్డ్ గివెన్ బై ద శామ్ జియస్. ఒక సౌండింగ్లో ఒక బ్యూటీ కనిపించింది, ఒక అమ్మాయిని హే జింగిలి అనిపించినప్పుడు. సో దాంతోనే వెళ్దామని. కిరణ్ గారితో ఎలా ఉంది సార్? చాలా ప్రెషర్ పెడుతుంటాడు కదా, అన్న క్రియేటివిటీ అని చెప్పేసి. నాకు చెప్పలేదు ఎవరు, మీ గారు చెప్పారు. ఏమన్నా చెప్పాడా అని చెప్పేసి?
అస్సలు అంటే తన వర్క్ రాబట్టుకుంటాడని చెప్పేసి చాలా మంది అంటారు. డిస్కషన్స్ వెరీ ఎవరు చేస్తున్నప్పుడు మాకు క్లారిటీ కావాలి కంపల్సరీగా. సో అండ్ వాట్ ఎవర్ ద టైం, అంటే ఎప్పుడో 2021లోనో 2020లోనో ఖర్చు చెప్పాను. సో టైం మారుతుంది, టైం మారుతున్న ప్రతిసారి ఆడియన్స్ మారుతూ ఉంటాడు, అంటే కంటెంట్ ఫ్రెష్గా కోరుకుంటాడు. వాటి మీద వీ విల్ డిస్కస్, ప్రొడ్యూసర్ కావచ్చు, మేము కావచ్చు, సరిగమ కావచ్చు, వీ ఆల్ డిస్కస్ టుగెదర్ అండ్ వీ గో త్రూ ఇట్. ఎక్కువగా నమ్మింది మిమ్మల్నేనా ఈ కథ బట్టి కిరణ్ గారు? మీరు చెప్పేది ఏం లేదు సార్, అంటే ఇన్వాల్వ్మెంట్ అది ఏంటి ఏం లేదు సార్. ఇప్పుడు ముందు ఎప్పుడో అప్పుడు అనుకున్నప్పుడు ఇంట్రడక్షన్ ఇలా కాలు పెడితే దుమ్ములు వేస్తుంది అనుకోండి సార్. ఇప్పుడు ఆ దుమ్ము వద్దు అనుకుంటున్నాం, చాలా నార్మల్గా కాలు పెడదాం, దుమ్మెందుకు ఇప్పుడు చాలా నార్మల్గా తీద్దాం. అంటే టైం మారుతుంది, ఆడియన్స్ మారుతున్నారు, మనం ఇంకా అలాగే తీస్తే కొడతారు నిజంగానే, ఏమీ వద్దని చిన్న చిన్న జాగ్రత్తలు ఇద్దరం కూర్చొని డిస్కస్ చేసుకుంటూ ఇప్పుడున్న టైం లైన్కి ఏమి ఇద్దాము అనే ఒక డిస్కషన్ తప్ప అది ఏముండదు సార్. థ్యాంక్ యూ సార్. So hi, myself reason, but ee roju mimmalni chusam, we are very happy, and tell us how excited you are about your character and Dilruba, and tell us about this Jingli song chesinapudu, what is the special moment for you? Hey Jingli song, actually title naku chala ishtam. I think it has a very nice ring to it, and chala fresh music undi, lyrics also are so amazing. I think young audience ki chala connect avutundi. And about my character Anjali, so far me career ki I think idi na personal favorite character. I think thanks to Karun sir, I have got such a good screen presence. I think films ki ammai ki idi screen presence, dialogue presence is very important. And I think more than that, character I think is chala connect avutundi. I think girls ki especially emotions emundi, in a relationship, different phases undi. So I think that different phases chala beautifully ka express chesaru in the scenes, in the dialogues. I think Kiran and my also chemistry is looking, everyone's really liking it. And in the film the scenes are going to be really amazing, chala emotions undi. And yeah, I'm just very happy. Actually, I'm very excited just for 14 March. I'm waiting for the film to release. Super, all the best. And Kiran garu, thank you. So after marriage and right now you are entered into parentinghood lo kuda enter. Congratulations for that. And song chala baagundi. And andru adigaru chala excited unnaru Dilruba gurinchi and chala confident ga unnarani. Ee sari ఏ type of promotions తో వద్దాం అనుకున్నారు? ఏమన్నా ప్లానింగ్ చేసుకుని ఉన్నారా, లేదంటే ఇంకా టైం ఉందని చెప్పి? అంటే ఇంకా స్టార్ట్ చేస్తున్నామండి, ఒకసారి టీం అందరం కూర్చొని, మార్కెటింగ్ టీం అందరితో కూర్చొని ఎలా వెళ్దాము అన్నది. బట్ ఏదో కొత్తగా ప్రయత్నిద్దామని ఒక జోన్లో ఉన్నాం, అది ఎలా వెళ్తుంది అన్నది చూడాలండి. కిరణ్ గారు, మీకు ఏమైనా ఇన్పుట్స్ ఉంటే దయచేసి ఐ రిక్వెస్ట్ ఎంటైర్ మీడియా పీపుల్, బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము ఒక సైడ్ నుంచే చూస్తాం. ఎప్పుడన్నా సినిమా నాకున్న కొంతమంది క్లోజ్ అసోసియేట్స్ ఉంటారు కదా మీడియా వాళ్ళు, నేను అడుగుతుంటాను ఎప్పుడు, అన్న చెప్పండి అన్న, ఎలా వెళ్తే ఈ సినిమా రీచ్ వెళ్తుంది. ఎందుకు అంటే మాకన్నా మీరు ఎప్పుడు డే మొత్తం అన్ని సినిమాల గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు, ఎలాంటి మార్కెటింగ్ చేస్తే జనాల్లోకి వెళ్తుందని. సో అందరి ఇన్పుట్స్ అన్ని తీసుకొని కొంచెం కొత్త మార్కెటింగ్ వెళ్దామని ప్రయత్నిస్తున్నాం. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చూడాలి ఎలా వర్కౌట్ అవుతుంది. కిరణ్ గారు, ఇక్కడ సార్ కా సినిమాప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి నాగ చైతన్య గారు రావడం జరిగింది సార్. ఆయన నిజంగా మీకు లక్కీ హ్యాండ్ అనుకుంటు, ఈసారి ఎవరిని పిలవబోతున్నారు ఏంటి సార్? నో ఐడియా సార్. అదేంటో మొన్న కూడా ఎవరో ట్వీట్ చేశారు, చూశాను. వినరావు భాగ్యం విష్ణు కదా, నాకు అఖిలన్న వచ్చాడు హిట్ అయింది, కాకి నాగ చైతన్య వచ్చాడు హిట్ అయింది, నాగార్జున గారిని పిలవచ్చు కదా అని చెప్పి అది చూడాలి సార్. అంటే నిజంగా నో ఐడియా, అప్పటిదాకా అంతవరకు ఏమీ లేదు. చూద్దాం సార్ అది అంటే పర్టికులర్గా ఎంతవరకు ఏమనుకోలేదు. ఒకసారి అశోక వనల అర్జున కళ్యాణం, అందులో హీరోని చీట్ చేశారు, ఇందులో కూడా హీరోని చీట్ చేస్తున్నట్టుగా ఏంటి? చీటింగ్ అయినా మీ క్యారెక్టర్స్ ఇంట్లో ఇలాంటి క్యారెక్టర్స్ 14 March you'll get to know. If cheating is there, cheating is not the aim. Actually story undi. Trailer ki actually me koncham little bit input vastundi. But actually finally climax, so what will happen? I think 14 March only you'll get to know. Look sir, మీరు ఆల్రెడీ డబుల్ డిజిట్ మూవీస్ చేశారు, అనుకున్నంత గుర్తింపు రాలేదనుకుంటున్నారా? అంటే 10 to 15 మూవీస్. ఓకే, డబుల్ డిజిట్. ఓకే. అంటే మీరు అనుకున్నంత గుర్తింపు ఈ సినిమాతో వస్తుందంటున్నారు, తెలుగు ప్రజలకి దీనితో దగ్గర అవుదాం అనుకుంటున్నారు. సారీ, ఐ డోంట్ అండర్స్టాండ్. కెన్ సమ్వన్ హెల్ప్ మీ ట్రాన్స్లేట్? అంటే ఈ సినిమాతో మీరు తెలుగు వాళ్ళకి దగ్గర అవుదాం అనుకుంటున్నారా? మీరు గతంలో చేసిన సినిమాలకు చాలా గుర్తింపు రాలేదు, కొంచెం తక్కువ గుర్తింపు వచ్చింది, రికగ్నైజేషన్.
Of course, I think for an actor, every film chala effort undi, and next step, to go forward, idi na, hope undi. Film destiny em undi, film aim, janaki respond, will come. Idi na control, it's not in our control. But na to I think na honest ka, effort ka, nenu na characters chestuna, and I think ee film ki నాకు చాలా హోప్ ఉంది కి నా టాలెంట్ నా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా రికగ్నైజ్ అవుతుంది అండ్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ ఫర్ మీ అండ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ. డైరెక్టర్ లవ్ స్టోరీ ఉంటుంది, పూర్తి లవ్ స్టోరీ నాకు తెలిసి ఇదే అనుకుంటా. ఆయనలో లవర్ బాయ్ని ఎట్లా చూడగలిగారు సార్? అదే లాస్ట్ టైం చెప్పాను నేను ఎస్ఆర్ కళ్యాణ మండపంలో టీజర్ అప్పుడు ఒక డైలాగ్ చూసి వెళ్ళి కట్ చెప్పేసానని చెప్పానండి. యాక్చువల్లీ అలా మీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా, మీకు గర్ల్ ఫ్రెండ్స్ నడువులు లేవా అనే డైలాగ్ ఉంటుంది. సో ఆ చెప్పిన మోడలేషన్ నాకు బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే అదే అందుకనే నాకు చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఇప్పుడు రవితేజ గారు నాకు చాలా ఇష్టమైన హీరో రవితేజ గారు అండి. సో వన్ ఆఫ్ ద హీరో. సో ఆ ఫీల్ కనిపించి వెళ్ళి చెప్పేసాను అంతే, నేను అందమించింది. సూపర్ సార్. కిరణ్ గారు సార్, ఈ సినిమా ఇప్పుడు బ్రేక్ తీసుకున్నాను సార్. అది అప్పుడు కంటిన్యూస్ ఫిలిమ్స్ చేశాను కదా కొంచెం ఒక 2 years, ఆ తర్వాత ఒక 6 months బ్రేక్ తీసుకొని ఈ సినిమాకి ఫస్ట్ లుక్ చేంజ్ చేద్దామని కేర్ తీసుకొని చేశాను సార్. కొంచెం అందరికి మీకు నచ్చుతుంది, ఐఎమ్ సో హ్యాపీ. సూపర్ సార్. ఎస్ఆర్ కళ్యాణ మండపం కథ రాసుకున్నారు, అన్నీ చేశారు, పేరు పడని డైరెక్టర్ మీరు. సార్ నెక్స్ట్ మీ దగ్గర నుంచి డైరెక్షన్ ఎప్పుడు ఆశించవచ్చు? చూద్దాం సార్, ఒక కథ అయితే రాసుకున్నాను సార్, త్వరలో అది తీద్దాం అనుకుంటున్నాను. చూద్దాం సార్, ఇట్స్ వెరీ సూన్. నేను ఏదన్నా అంటే ప్రాపర్గా అనౌన్స్ చేస్తాను సార్, బట్ ఖచ్చితంగా తీస్తాను సార్. ఆల్ ది బెస్ట్ సార్. కిరణ్, చాలా వరకు సినిమాలో మెయిన్ పాయింట్ని దాచుతూ ఉంటారు. లైక్ మీ కాలో కూడా ఒక మెయిన్ పాయింట్ని దాచారు. సో ఎంతవరకు అంటే లైక్ వీ కెన్ సే ఎలాంటి దీంతో మీరు చెప్పారు, లైక్ ట్రైలర్లో మెయిన్ పాయింట్ మేము చెప్తాము అని? అంటే ట్రైలర్లో ఏం చెప్తామంటే ఈ సినిమా పర్పస్ ఏంటని చెప్తామండి. అంటే క్వశ్చన్లో దానికి ఆన్సర్ థియేటర్లో దొరుకుతుంది. దట్స్ ఇట్. అంటే మనకు ట్రైలర్లో రివీల్ చేసేది ఓకే, హీరో ఏంటి, క్యారెక్టరేషన్ ఏంటి, వాడిలో ఉన్న ప్రాబ్లమ్ ఆర్ వాట్ ఎవర్, వాడు స్టిక్ అని దేనికి, ఎందుకు స్టిక్ అని అయినాడు అన్నది మీరు చూడాలంటే థియేటర్కి వెళ్ళాలి. సో మీకు సొల్యూషన్ అన్నది థియేటర్లో దొరుకుతుంది. ఓకే, డైరెక్టర్ గారు హాయ్. సో మీరు అంటే లైక్ లుక్ ఆయన ఎలా ఉందో మీరు బయట అంత ఫంకీగా ఉన్నారు. సో మీ అవుట్ఫిట్స్ కానీ మీ లుక్స్ ఏమైనా ఆయనకి సజెస్ట్ చేయడం లాంటిది ఏమైనా జరిగిందా? లేదండి, నేను మామూలుగా అయితే బయట షార్ట్ టీ షర్ట్ తప్పించి వేసుకున్నాను. ఈవెంట్లో ఉన్నాయి కాబట్టి ప్యాంటీ షర్ట్ వేసుకుంటాను అంతే. అంటే నాకు తెలిసి ఈవెంట్ కాబట్టి మీరు కూడా ఫంకీగా మారినట్టు ఉన్నారు. అంతే అంతే. ఓకే. సో ఆయనకి డిజైనింగ్ కానీ ఏదైనా మేము అగైన్ దట్ సేమ్ పాయింట్ అండి. ఐ వాంట్ షో హిమ్ ద వెరీ ఫ్రెష్. ఈ సినిమాలో ఒక కొత్త అర్బన్ కైండ్ ఆఫ్ లుక్లో చూపించాలి అని ఫీల్ అయినప్పుడు ఐ డిస్కస్ విత్ హిమ్. వి బోత్ గాట్ ఇట్ ద వన్ ట్రాక్ అండ్ వి డిస్కస్ విత్ హెయిర్ స్టైలిస్ట్, వాట్ ఎవర్ ద కాస్ట్యూమ్ డిజైనర్, ఇలా అందరితో డిస్కస్ చేసి ఒకటి డిజైన్ రెడీ చేసుకుని నెంబర్ ఆఫ్ లుక్స్ ట్రై చేసి బయటకు వచ్చిన అవుట్పుట్ ఇది అంతేనండి. ఓకే. సో బేసికల్గా ఒక హీరోయిన్ పేరు గురించి అడుగుతాను, అంజలి. సో బాలీవుడ్లో షారూక్ ఖాన్ గారి సినిమాలో ఆల్మోస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ నేమ్స్ ఎక్కువగా అంజలి అని ఉంటుంది. సో చాలా వరకు అంజలి అన్న పేరున్న వాళ్ళు మూవీలో పర్టికులర్గా బ్రేకప్ చెప్పేస్తూ ఉంటారు. సో మీది కూడా అదే స్టోరీ కదా, బ్రేకప్ స్టోరీతోనే స్టార్ట్ అవుతుంది. సో పర్టికులర్ ఆ పేరు తీసుకోవడం గల రీజన్ ఏమైనా ఉందా? మీ లైఫ్లో ఏమైనా అంజలి ఎవరైనా ఉన్నారా? నాకు అలా ఏం లేదు. అంజలి అంటే ఐ ఫీల్ దట్ ఇట్స్ ఎన్ ఏంజల్. అంటే ఒక క్యారెక్టరైజేషన్లో, అంటే తన క్యారెక్టరైజేషన్లో ఒక ఇప్పుడు మీరున్న హే జింగిలి సాంగ్లో ఒక 3 lines ఉంటాయి. అదే ఒక క్యారెక్టరైజేషన్. ఒకసారి పాట ఏంటంటే తర్వాత ఆ క్యారెక్టరైజేషన్ అనేది అర్థం అవుతుంది యాక్చువల్లీ. అమ్మాయి పేరు కూడా అంజలి అండి. కిరణ్ గారు ఓకేనండి అన్న, కిరణ్ గారు అనిపిస్తా ఉందా? ఎందుకంటే ఆ మాస్ ని బాగా అట్రాక్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ సడన్ గా యూత్ లవ్ స్టోరీ అనగానే, ఎందుకంటే మన లవ్ స్టోరీలు పెద్ద సమ్మతమే కానీ ఇలాంటివి కొంచెం ఎక్కువ జరగలేదు కాబట్టి. సో లేదంటే దీంట్లో మాస్ ఉంటుంది కంప్లీట్లీ యాక్షన్ ప్యాక్డ్ ఉంటుంది. బట్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ, ఇట్స్ ఎ ఇంటెన్స్ లవ్ స్టోరీ. అదే ఈ లవ్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడానికి అంటే అంత మాస్ సక్సెస్ వచ్చిన తర్వాత, అది ఇంతకుముందు మీకు చెప్పింది, ఇది ముందు అనుకున్న కదా అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఇది వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. సో అన్నీ అలాంటివే చేయలేను కదా, అన్ని కాలాంటి సబ్జెక్ట్లే చేయలేను కదా, హ్యావ్ టు ట్రై ఎవ్రీథింగ్ న్యూ. సో లాస్ట్ టైం సినిమా ప్రమోషన్ టైంలో చెక్ పోస్ట్ బ్యాచ్ అని చెప్పి ఒక మంచి ఇది పెట్టారు. కిరణ్ గారు సార్
దిల్ రూబా ఇది సాంగ్ జిగ్లీ చాలా క్యాచీగా ఉందండి. శామ్ సింగ్ గారు ఆల్రెడీ మీతో వర్క్ చేశారు కాతో. సో అట్లాగే ఆయన విక్రమ్ వేద కానీ అట్లాగే స్ట్రాంగ్ ఎలిమెంట్స్ మూవ్ చేశారు. సో ఆయన కూడా ఒకసారి ఇంటర్వ్యూలో చెప్పారు, ఎప్పుడు నాకు అందరూ స్ట్రాంగ్ ఫిల్మ్స్ ఇస్తున్నారు తప్ప లవ్ స్టోరీస్ ఎవరు ఇవ్వలేదని. సో ఆయన అప్రోచ్ అవ్వడానికి రీజన్ ఏంటి? మీరు అప్రోచ్ అయ్యారా, డైరెక్టర్ గారు అప్రోచ్ అయ్యారు? లేదు, అందరం అనుకున్నదండి కొలాబరేట్గా. ఒకసారి లవ్ మూవీ ఎవరైతే బాగుంటారని డిస్కస్ చేసినప్పుడు అప్పుడు శామ్ సిఎస్ గారి డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో పాటలు ఎంత ఇంపార్టెంట్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతే ఇంపార్టెంట్ ఉంటుంది. అందుకని తీసుకున్నాం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. మీకు చాలా బాగా అనిపిస్తుంది మొత్తం. థ్యాంక్ యూ.